పొద్దు పొద్దున్న స్టార్ట్ చేశాడా? ఇంతకు చెత్తేసి వచ్చావా? వేసాలే. హలో, నీ పని మీద ఉన్న ఆగరా బాబు. ఎక్క తెలియకున్నారా బాబు వాటర్. ఇక్కడ డాక్యుమెంట్స్ లేవురా. రే, వాడెవడో తలుపు బాధేస్తున్నాడు చూడు. నేను పోను పో. చూడరా బాబు, వాడెవడో బాధేస్తున్నాడు. తలక మాసం వచ్చాడు. ఎవరు లేరురా. ఒక్క నిమిషం. ఆ నారాయణ గడ పెట్టేసి ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పైన. మళ్ళీ పైకి వెళ్ళిపోయావా? పిలుచురా పో. ఒక్కసారి ప్రేమగా నారాయణ పిలవచ్చు కదా. నారాయణ. ఇంకొకసారి పిలవ్వా? నారాయణ. ఇంకొకసారి. నారాయణ. ఏంద్రా? ఏయ్, కింద దిగువే. సరే మళ్ళీ చేస్తా. ఏంది మ్యాటర్? కిందకి రావే. సరాగా వస్తాను. పైన నారాయణ. ఏంద్రా? ఎవరు బుక్కు? ఇప్పుడు బుక్ ఉంది. ఈ కథ రుద్రవనంలోని బ్రహ్మ రాక్షసుడిది. అతను ఒకరోజు సూర్యచంద్ర బ్రాహ్మణ హోమాన్ని భగ్నం చేస్తాడు. అందుకు కోపగించిన మునులు వాడి శక్తుల్ని అడవికి బంధించి తన రూపాన్ని సూర్యుడికైనా చంద్రుడికైనా చూపిస్తే భస్మం అయిపోవాలని శపిస్తారు. అతను శక్తుల కోసం 2 అన్నాదమ్ముల్ని బలి ఇవ్వాలి. అతని నుండి తప్పించుకోవడానికి ఒకటే మార్గం. తన రూపాన్ని సూర్యుడికైనా చంద్రుడికైనా చూపిస్తే అతను భస్మం అయిపోతాడు. అంటే ఇప్పుడు ఆ చోటు షూటింగ్ ఏ చోటు? రుద్రవనం. అక్కడుండే చెట్లు వాయువునిస్తే వాడు ఆ చెట్లకు రక్తంతో ఆయువునిస్తాడు. ఇప్పటికీ ఆ చోటు వైపు వెళ్తూ ఉంటే వాడి అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. నువ్వు అర్జున్ పైకి వెళ్ళు. మరి నారాయణ లేపొద్దు. అర్జెంట్ కూడా బట్టలు తీసి తగలబెట్టేయండి చాలు. ఇంటికి వాడి పేరేంటి?
రే రిషి లెగురా, నారాయణ కనిపించట్లేదురా. రే లెగురా, ఇల్లు మొత్తం వెతికాను రా. మేంగేట్ తాళం కూడా నా దగ్గర ఉందిరా, వాడు కనిపించట్లేదురా. మొత్తం వెతికాను రా, వంశీ కూడా తెలియదు అన్నాడు. వాళ్ళ ఇంట్లో కాల్ చేశాను రా, రాలేదన్నారు. నిన్న బుక్ పట్టుకున్నప్పుడు అలా జరిగింది. ఇవాళ వాడు కనిపించట్లేదు, నాకేం అర్థం కావడం లేదురా. కింద కూడా లేడంట్రా, అడిగాను. వాడే తీసుకుని ఉంటాడు అంకుల్. ఎంతకీ వాడిని ఎందుకు తీసుకెళ్ళినట్టు? సాధారణ బ్రహ్మరాక్షసులు వాళ్ళు అనుకున్న జరగడానికి బలిస్తుంటారు. ఎక్కడికి రా? నేను రండి, మీరే పోను. నేను రాను. ఫ్రెండ్ చవబోతున్నా రానపోయిందిరా. సమస్య కింద దగ్గరికి దాని పెద్దగా ఎద్దది. నేను రాను, మీరే పోను. అంటే ఇప్పుడు నారాయణ వదిలేసుకోవాలా? ఇప్పుడు ఒకటి కోసం ముగ్గురు చావాలా? సర్లే పదండి వెళ్దాం. జాగ్రత్తరా. ఇదేనారా అవనం? ఇదే అనుకుంటా. చూస్తుంటే నా ఉచ్చ బొట్లు బొట్లు పడిపోతుందిరా బాబు. రుద్రవనం. వీడి క్యూరియాసిటీ చూస్తుంటే వీడియో వాడిని ఇస్తలో ఉన్నాడు. స్వైప్ మారదు. అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య ఇక్కడ ఏం కాలేదుగా? అది రాత్రి ఎవరో మాస్క్ వేసుకొని తీసుకొచ్చేసారు. అవును నువ్వేంటి ఇక్కడ? ఏంట్రా సౌండ్? నీకు కూడా వినిపించిందా? మీరు వినే ప్రతి అడుగుల శబ్దం మనిషివే కాదు, కొన్ని మిమ్మల్ని వెంటాడే నీడవి కూడా. వాడేమో గాని వీడియో భయపడి చంపేస్తున్నాడు రా. వంశీ అటాడికి అందరూ ఒకవైపు ఎందుకురా? మీరు అటుకెళ్ళి ఎత్తకండి, నేను ఇటుకెళ్ళి ఎత్తుకుతా. ధైర్యవంతుడే మన వంశీ. అక్కడెవరో ఉన్నారు చూడరా. పరిగెత్తరా పరిగెత్తరా. పరిగెత్తరా పరిగెత్తు. పరిగెత్తరా పరిగెత్తు. ఏమైందిరా? ఏమైంది? అబ్దుల్ నువ్వేంట్రా ఇక్కడ? అదంతా ఏమైంది ఫస్ట్ చెప్పు. ఋషి కాపాడు, వెళ్ళు ఫస్ట్ వెళ్ళు. ఐగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివల వింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేషిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూమికృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్జిని శైలసుతే
వాడిని చంపాలంటే వాడి మాస్క్ పీకాలి. రే ఈడేరా, రిషిని ఎవరిని చంపింది ఈడేరా. చంపింది వీడు కాదు, ఎవరు? మన వంశీయే. మన వంశీయా? అవును, మన వంశీయే. ఆ రోజు బుక్ బయట పెట్టింది మన వంశీయే. రుద్రవనం. మన వంశీయా? వంశీకి బుక్ పెట్టాల్సిన అవసరం ఉంది, మనం ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చంపాల్సిన అవసరం ఉంది.